వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భారత్ సాధించే దిశగా నరేంద్ర మోదీ గారు అందిస్తున్న అద్భుత పాలనకు ఈరోజు మనం ఢిల్లీలో చూసిన విజయం ఒక తార్కాణం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా సమన్వయపరుచుకుంటూ సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా న్యాయం అందాలి, అలాగే అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలి అనే విధంగా, అంటే మా సిద్ధాంతం అంత్యోదయం. సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా అన్నీ అందే విధంగా చేస్తున్న ప్రయత్నం. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మొన్న వచ్చిన బడ్జెట్ని చూసినట్లయితే మనం అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేటట్టుగా చక్కటి బడ్జెట్ని అందించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మధ్యతరగతి వారికి, మిడిల్ క్లాస్ వారికి అందించిన ప్రతిఫలం ఏదైతే ఉంటుందో, అలాగే దాని ద్వారా లబ్ధి పొందడం ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ దృష్ట్యా చూసినట్లయితే 12,75,000 వరకు కూడా ఏ విధమైన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అంటే దీని అర్థం మధ్యతరగతి వారి జేబులో కాస్తంత సేవింగ్స్ పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వారి కుటుంబానికి ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతటి అద్భుతమైన బడ్జెట్ ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా అన్ని విధాలా ఆదుకుంటున్న మోదీ గారి ప్రభుత్వం. ఈరోజు మనం ఢిల్లీలో ఫలితాలు చూసినట్లయితే అంతకుముందు కాంగ్రెస్ పాలన చూసాం ఢిల్లీలో, ఇప్పుడు ఆప్ పాలన చూసాం. అవినీతిలో కూరుకుపోయిన ఆప్ని చూశారు ప్రజలు. కావాలి మాకు డబుల్ ఇంజన్, నరేంద్ర మోదీ గారి పరిపాలన, బీజేపీ పరిపాలన మన ఢిల్లీలో కూడా కావాలి అని ముక్త కంఠంతో ఈరోజు ఓటర్లు ఇచ్చిన తీర్పును చూస్తున్నాం. మనం చక్కటి మెజారిటీతో మేము అన్ని వర్గాల వారు, కొన్ని చోట్ల మైనారిటీ వాళ్ళున్నా, అలాగే మధ్యతరగతి వాళ్ళున్నా, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు మీరు చూసిన ఓటు శాతం 47 నుంచి దాదాపు ఇంకా ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది. 47 నుంచి 50% వరకు ఓట్లతో మంచి మెజారిటీతో అద్భుతమైన ఫలితాలని సాధించడం జరిగింది. దీనిలో కష్టపడిన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని అభినందిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీజేపీ అభిమానులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి, భారతదేశంలో కొనసాగుతూ ఉన్నటువంటి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈవేళ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజానికం యావత్తు దరిదాపుగా 26 సంవత్సరాలు పైబడి ఈవేళ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఢిల్లీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈవేళ దేశ భవిష్యత్తును, ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యకాలంలో కొద్ది రోజుల క్రితం విడుదల చేసినటువంటి ఏదైతే కేంద్ర బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకి సమతూకమైనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని అందించి ఈవేళ ఎటువంటి అవినీతి అక్రమాలు లేనటువంటి ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.